నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ వాగ్దేవ్యై నమః. ఫిబ్రవరి 8వ తారీఖు 2025 శనివారం ఏకాదశి తిథి క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 49 నిమిషములకు సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 11 నిమిషములకు. ఈ రోజు తిథి ఏకాదశి రాత్రి 8 గంటల 19 నిమిషముల వరకు. తదుపరి ద్వాదశి తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రం మృగశిర నక్షత్రం సాయంత్రం 6 గంటల 7 నిమిషముల వరకు. తదుపరి ఆరుద్ర నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జ్యం రాత్రి 2 గంటల 26 నిమిషముల నుండి తెల్లవారుజామున 4 గంటల 1 నిమిషం వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 20 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 5 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 9 గంటల 39 నిమిషముల నుంచి ఉదయం 11 గంటల 5 నిమిషముల వరకు. యమగండ కాల సమయము మధ్యాహ్నం 1 గంట 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 13 నిమిషముల నుంచి ఉదయం 6 గంటల 1 నిమిషం వరకు. అమృత ఘడియలు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల 3 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 53 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మేషరాశి వారికి ముందుగా కొన్ని పనులు మందగిస్తాయి, రాబడి అంతగా కలిసి రాదు. ఏ పని తలపెట్టినా శ్రమ అధికంగా ఉంటుంది, వ్యయం ఎక్కువగా కనబడుతుంది, ప్రయాణాలు లాభించటం లేదు. శ్రమ పడితేనే కానీ కొన్ని పనులు అవ్వని పరిస్థితి గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చిరాకులు కలుగుతాయి, ప్రత్యర్థుల నుంచి సమస్యలు వచ్చే అవకాశము. విద్యార్థులకు అంత అనుకూలంగా లేని పరిస్థితి. ఉద్యోగస్తులకు ఫలితాలు వస్తాయి కానీ అవకాశాలు వస్తాయి కానీ అవి నిలబెట్టుకోలేని పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే ఈ రోజు వీరికి మానసిక ఒత్తిడి కలుగుతుంది. అధికమైన భారంతో పనులు చేయలేని పరిస్థితి గోచరిస్తోంది. కొంతమందికి ఉద్యోగంలో అనుకూలమైన మార్పులతో పాటు ప్రమోషన్స్, బదిలీలు, రాబడి రావడము, శుభవార్తలు వినడము, ప్యాకేజీలు పెరగడము ఇలాంటి శుభవార్తలు వినబోతున్నారు. అయితే కొంతమందికి భూ వివాదాలతో పాటు భూ సమస్యల్లో కూడా ఇరుక్కునే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు నిరాశాజనకంగా ఉంటుంది. పెట్టుబడులకు ఇది సమయం కాదు. వ్యాపార విస్తరణకు కూడా ఇది అంత అనువైన సమయం కాదు. కాబట్టి వ్యాపార విస్తరణకు కానీ లేదా బ్రాంచీలు ఓపెన్ చేయడం కానీ, కొత్తగా వ్యాపారంలోకి అడుగు పెడదామని అనుకున్న వాళ్ళకి ఈ రోజు కలిసి వచ్చే రోజు కాదు. టీవీ బాగున్నప్పటికీ మీకు కలిసి వచ్చే ప్రయత్నము ఈ రోజు లేదు. అయితే ఉద్యోగస్తులకు చిన్న చిన్న మార్పులు వారి యొక్క ఇందాక అనుకున్నట్టుగా వారి యొక్క స్థలంలో మార్పులు రావచ్చు. ఇంటర్నల్ బ్రాంచెస్ లో కానీ లేదంటే వేరే ఉద్యోగాలకు వెళ్ళడం కానీ జరిగే పరిస్థితి గోచరిస్తోంది. రాజకీయ పారిశ్రామికవేత్తలకు చిక్కులతో పాటు కొంతమందికి పారిశ్రామిక పరంగా నష్టాలు బాట పట్టే అవకాశము. కొంతమందికి ఉద్యోగుల ద్వారా అంటే వారి కింది స్థాయి ఉద్యోగులతో కొన్ని సమస్యలతో పాటు నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే కొంతమందికి అపవాదు పడే అవకాశం కనబడుతోంది. మీ యొక్క రాజకీయ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకునే దానితో పాటు మీరు ఏ పథకాలను ప్రవేశపెట్టాలి అని అనుకుంటున్నారో ఆ పథకాలకు సంబంధించిన ప్రణాళికలు ముందుగా వేసుకున్నట్టయితే సత్ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. కొంతమందికి రాజకీయంలోకి రావాలి, ఈ రోజు ప్రవేశం చేయాలి అని అనుకున్న వాళ్ళు ఈ రోజును వాయిదా వేసుకున్నట్టయితే కనుక మంచిది. తదుపరి పరిశోధకులకు అంటే ఎక్స్పెరిమెంట్ డిపార్ట్మెంట్లో కానీ రీసెర్చ్ డిపార్ట్మెంట్లో కానీ ఉన్న వాళ్ళకి మానసిక స్ట్రెస్తో పాటు వీరి యొక్క బాధ్యతల్లో కూడా ఒత్తిడులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ రోజు గోచరిస్తోంది. విద్యార్థులకు నిరాశగా ఉంటుంది. ఏ పనిలోనూ విజయం సాధించలేరు. ర్యాంకుల కోసం చాలా కష్టపడవలసిన పరిస్థితి. జ్ఞాపక శక్తి మందగించే అవకాశం ఉంది. కొంతమంది విద్యార్థులకు విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్లకు మాత్రము మీరు ఈ రోజుని వాయిదా వేసేయండి. తదుపరి ఎప్పుడైనా ఆ ప్రయత్నాలు చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. అయితే మీకు కలిసి వచ్చే రంగు నీలం రంగు,
ఆకుపచ్చ రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు ఎరుపు రంగు కాబట్టి మీరు ఎరుపు రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలను ఈరోజు ధరించకపోవడమే మంచిది. మీకు చెప్పదగిన పరిహారము గాయత్రి అమ్మవారి ఆరాధన చేయడము, గాయత్రి మంత్రాన్ని 21 సార్లు పఠించడం కనుక చేసినట్టయితే ఈరోజు సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి పనులు విజయవంతమవుతాయి. ఈ రోజు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆకస్మిక శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. కోర్టు పరంగా కానీ లేదా అంటే పోలీస్ కేసుల్లో ఇరుక్కోవడం కానీ, అపనిందలు పడడం కానీ ఇలాంటివి మీరు గతంలో కనుక ఫేస్ చేసినట్టయితే కనుక వాటి నుంచి ఈ రోజు ఉపశమనం కలిగి మంచి వార్తలు వినే అవకాశం కనబడుతోంది. మరి కొంతమందికి శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాల కోసము ధనాన్ని వెచ్చించే అవకాశం కనబడుతోంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కానీ, సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కానీ ఈ రోజు అత్యంత శుభ రోజు. ఈ రోజు మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవుతాయి. ఆగిపోయిన పనులు కానీ, పెండింగ్ లో ఉండిపోయిన పనులు కానీ, లేదా ఏదైతే మీరు గతంలో వదిలేశారో ఆ పనులను ఈ రోజు ప్రారంభించినట్టయితే ఇక ముందు కూడా ఎటువంటి అడ్డంకులు రాకుండా సజావుగా ముందుకు సాగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏవైతే ఆగిపోయిన పనులను ఈ రోజు నిరభ్యంతరంగా మీరు మొదలు పెట్టుకోవచ్చు. అయితే ఆర్థిక పరంగా చాలా పురోగతి కనిపిస్తోంది. ఏ వర్గంలో ఉన్న వారికైనా, ఉద్యోగస్తులకైనా, వ్యాపారస్తులకైనా, వాణిజ్యవేత్తలకైనా ఆర్థిక పరంగా ఈ రోజు లాభాలు కనిపిస్తున్నాయి. దీనితో పాటుగా మీరు వ్యాపార విస్తరణ చేసుకోవాలన్నా, లేదా కొత్త బ్రాంచెస్ పెట్టుకోవాలన్నా, లేదా విదేశాలతో మీరు ఏవైనా టైఅప్స్ పెట్టుకోవాలి, మీ వ్యాపారం అక్కడ కూడా ప్రారంభించాలంటే కనుక దానికి సంబంధించినటువంటి ఏ ప్రణాళిక వేసుకోవాలన్నా, నిర్ణయం తీసుకోవాలన్నా ఈ రోజు చక్కని రోజు కాబట్టి ఈ రోజును వృధా చేసుకోకండి. అయితే ఆలోచనలను గతంలో మీరు ఏవైతే ఆలోచనలు చేసి వద్దు అనుకుని విరమించుకుంటారో ఆ ఆలోచనలను తిరిగి మళ్ళా మీరు కార్యరూపం దాల్చినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. అయితే బంధువులతో ఉల్లాసంగాను, ఉత్సాహంగాను గడిపే అవకాశంతో పాటుగా గతంలో మీకు మీ బంధువులతో కానీ, మీ మిత్రులతో కానీ ఏవైనా చిన్న చిన్న మాట పట్టింపులు కానీ, లేదంటే ఈగోలకి వెళ్ళడము, లేదంటే దూరం అవ్వడము, ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే కనుక గతంలో అవి ఈ రోజు సమసిపోయి మీ మధ్య అన్యోన్యమైన వాతావరణం కలిగి తిరిగి మళ్ళా మీరు సజావుగా బంధాన్ని కొనసాగించే అవకాశము ఈ రోజు గోచరిస్తోంది. కాబట్టి అలాంటి వర్తమానాలు ఏవైనా మీకు అందితే కనుక నో అని చెప్పకుండా మీ యొక్క బంధువులను తప్పనిసరిగా ఆహ్వానం చేయండి. అయితే కొంతమందికి శుభవార్తలతో పాటు భూమి, గృహము, ఇల్లు, వాహనము, సువర్ణము కొనుక్కునే అవకాశాలు ఈ రాశిలో ఉండేవారికి ఈ రోజు గోచరిస్తోంది. అలాంటి ప్రయత్నాలు ఏవైనా ఉంటే కనుక తక్షణమే మీరు ఆ ప్రయత్నం చేసుకోండి. వ్యాపార వాణిజ్యవేత్తలకు చాలా లాభసాటిగా ఉంటుంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి మాత్రము మీ కింది ఉద్యోగస్తుల వల్ల గతంలో వారు చేసిన తప్పిదాలు కావచ్చు, లేదా దాన్ని మీరు విస్మరించడం కానీ, లేదా ఓవర్లుక్ చేయడం కానీ చేసి ఉంటే అవి ఈ రోజు మీకు ఒక తలనొప్పిగా ప్రారంభమయ్యి సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆ జాగ్రత్తలు ఏమైనా తీసుకోవడం కానీ, దాన్ని సరిదిద్దే ప్రయత్నం కనుక చేసినట్టయితే ఉత్తరోత్తర అటువంటి ప్రమాదాలు మీకు దాపరించవు. అయితే ఉద్యోగస్తుల యొక్క కృషి, పట్టుదల ఫలిస్తాయి. ప్రభుత్వ పరంగా కానీ, ప్రైవేటు పరంగా కానీ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగస్తులు కనుక ఉన్నట్టయితే వాళ్ళకి ఈ రోజు పర్మనెంట్ అయ్యే అవకాశంతో పాటుగా మీ ప్యాకేజీ పెరిగి స్థిరపడే అవకాశం గోచరిస్తోంది. అలాంటి ప్రయత్నాలు ఏమన్నా ఉంటే ఈ రోజు చేసుకోండి. అయితే రాజకీయ వర్గాలకు విశేషంగా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. మీ పదవులు పెరుగుతాయి. ఇటు ప్రజల్లోనూ, ఇటు అధిష్టానంలోనూ కూడా మీకు పేరు ప్రఖ్యాతలతో పాటు మీ పథకాలు విజయవంతమవుతాయి. దానికి తగిన ప్రణాళికలు ఈ రోజు ముందు వేసుకోండి. గతంలో మీరు చేసిన పథకాలు కానీ, ప్రవేశపెట్టిన సూత్రాలు కానీ ఇవి ఈ రోజు ప్రజాదరణ పొందుతాయి. భవిష్యత్తుకి ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక ప్రజల కోసం కానీ, ఇటు అధిష్టానం కోసం కానీ మీరు ఏమి చేయదలుచుకున్నా దానికి ఈ రోజు శ్రీకారం చుట్టుకోండి. సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. కొత్తగా రాజకీయ రంగంలోకి వద్దాము అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ రోజు అత్యంత శుభదినం కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోండి. రచయితలకు, కళాకారులకు నూతన ఉత్సాహము కలుగుతుంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీ పేరు నలుగురికి తెలిసే అవకాశంతో పాటుగా కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేస్తాయి.
ఏవైనా ప్రయత్నాలు చేయాలన్నా, ఆలోచనలు చేసుకోవాలన్నా ఈ రోజు మీరు అస్సలు వృధా చేసుకోకండి. అయితే విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. విదేశాలు వెళ్లి చదువుకోవాలి అని మీ చిరకాల కోరిక ఈ రోజు నెరవేరబోతోంది. దానికి తగిన ప్రణాళికలు ఈ రోజు వేసుకోండి. అయితే మహిళలకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఇటు పుట్టింటి తరపు నుంచి కానీ, లేదా మేనమామల తరపు నుంచి కానీ మీకు స్థిరచరాస్తులు కలిసి వచ్చే అవకాశము, ఆకస్మిక ధనప్రాప్తితో పాటు భూప్రాప్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. దానికి తగిన ఏర్పాట్లు చూసుకోండి. కోర్టు వివాదాల్లో కనుక మీరు గతంలో చిక్కుకుని ఉన్నట్టయితే కనుక అవి సమసిపోయి మీ వైపు తీర్పు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అన్ని శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. కాకపోతే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకించి మహిళలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. మీకు అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ లైక్ కిడ్నీస్ కానీ, లేదు అంటే హృదయ సంబంధిత కానీ, లేదు చిన్న ప్రేవులకు సంబంధించి కానీ అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. గతంలో ఏవైనా మీకు మాట పట్టింపులు ఉన్నా కానీ అవి తీరిపోయి అందరూ ఉల్లాసంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అయితే మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, గోధుమ రంగు కాబట్టి ఏదైనా ప్రత్యేకమైన పనులు వెళ్ళాలన్నా, లేదు అంటే కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక ఈ రంగు వస్త్రాలను ధరించి కనుక మీరు తీసుకున్నట్టయితే ఉత్తరోత్తర మంచి విజయాలు పొందే అవకాశము, సక్సెస్ అయ్యే అవకాశము గోచరిస్తోంది. మీకు ప్రతికూలతను కలిగించే రంగు నేరేడు పండు రంగు కాబట్టి ఆ రంగు వస్త్రాలని మీరు ఏ పనికి వెళ్ళినా కానీ వేసుకోకుండా ఉండడమే మంచిది. అయితే మీకు కలిసి వచ్చే దైవారాధన నవగ్రహ ఆలయం దర్శించండి. అక్కడ నవగ్రహాలకు 19 ప్రదక్షిణాలు కానీ, 21 ప్రదక్షిణాలు కానీ, 27 ప్రదక్షిణాలు కానీ మీ సమయాన్ని బట్టి తప్పనిసరిగా చేసుకోండి. గ్రహాలలో కనుక ఏవైనా దోషాలు ఉన్నట్టయితే కనుక అవి సమసిపోయి సానుకూలమైన ఫలితాలు కలిగే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారికి నూతన వ్యక్తుల యొక్క పరిచయం కలుగుతుంది. వారి ద్వారా మీకు మంచి అవకాశాలు వస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభకార్యాల కోసము ధనాన్ని వ్యయం చేసే అవకాశం కనబడుతోంది. మీ ఇంట్లో కూడా శుభకార్యాలు చేసుకునే అవకాశము గోచరిస్తోంది. దానికి తగిన ఏర్పాట్లు కానీ, దానికి తగిన కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా కానీ ఈరోజు అత్యంత శుభదినం కాబట్టి మీ ఇంట్లో కుటుంబంలో ఉన్న పెద్దల యొక్క ఆశీర్వాదంతో పాటు వారి యొక్క నిర్ణయానికి మీరు గౌరవం ఇచ్చినట్టయితే కనుక చాలా మంచిదిగా గోచరిస్తోంది. అయితే కొన్ని బాకీలు మీరు గతంలో వదిలేసినవి రావు అని అనుకున్న బాకీలు ఇప్పుడు మీకు పిలిచి ఇచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే సమాజంలో గౌరవానికి లోటు ఉండదు. ముఖ్య వ్యవహారాలన్నీ సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఎటువంటి ఆలస్యం కానీ, జాప్యం కానీ ఈ రోజు జరిగే పరిస్థితి లేదు. పెండింగ్లో ఉన్న పనులు ఏవైనా ఉన్నాయి అని మీరు వదిలేసుకున్నా, లేదంటే మర్చిపోయినా కానీ వాటిని ఈ రోజు తిరిగి ప్రారంభించే ప్రయత్నం తప్పకుండా చేయండి. అయితే రాబడి మాత్రం మీకు ఉత్సాహం కలిగిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. దీనితో పాటుగా ఉద్యోగస్తులకు మంచి శుభ సమయం అని చెప్పవచ్చు. మీ కృషికి తగిన ఫలితంతో పాటుగా మీ ప్యాకేజీ పెరగడము, దానితో పాటు ప్రమోషన్స్ రావడము, మీరు ఊహించని పదవికి మీరు అపాయింట్ అవ్వడము జరిగే అవకాశం గోచరిస్తోంది. మీ సహోద్యోగులు కూడా మీకు సమయానికి సలహాలు ఇవ్వడం కానీ, మీ పట్ల గౌరవ ప్రదర్శించడం కానీ చేస్తారు. దీంతో పాటుగా ఉద్యోగస్తులకు మీరు ఏదైనా గతంలో చిన్న తప్పి అంటే కొన్ని రంగాలలో పనిచేసే ఉద్యోగస్తులకు గతంలో మీరు పొరపాటుగా ఏదైనా మీ విధి నిర్వహణలో తప్పు చేసి ఉంటే కనుక దాని నిమిత్తంగా మీకు ఈరోజు కొన్ని అశుభ వార్తలు వినడం కానీ, లేదా ఊహించని ఏదైనా పని కానీ జరగడం జరుగుతుంది. కంగారు పడకండి, ఒత్తిడికి లోనవ్వకండి. అయితే భార్యాభర్తల మధ్య అపార్థాలు గతంలో ఉండి ఉంటే కనుక అవి తొలగిపోయి అన్యోన్యమైన వాతావరణము కుటుంబంలోనూ ఇటు భార్యాభర్తల మధ్య కలుగుతుంది. దీంతో పాటుగా వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశము, గతంలో మీరు నిరాశ చెంది ఉంటే కనుక ఈరోజు అత్యంత ఉత్సాహంతో ఉంటారు. ముందు మీరు ఏదైనా ప్రణాళికలు వేసుకోవాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యాపార విస్తరణకు కానీ, ఏజెన్సీలు పెట్టడానికి కానీ, లేదా బ్రాంచీలు స్థాపించడానికి కనుక చేసినట్టయితే దానికి తగ్గ ప్రయత్నాలు, ఆలోచనలు మీకు ఉండి ఉంటే కనుక వాటిని తక్షణమే ఈ రోజే మీరు అమలుపరచండి, సక్సెస్ సాధించగలుగుతారు. అయితే ఉద్యోగస్తులకు ఆశించిన హోదాలు
పొందుతారు. కొంతమంది ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉండే ఉద్యోగస్తులకు స్థిరపడుతుంది. అంటే పర్మనెంట్ అయ్యే అవకాశంతో పాటు మీ వేతనం పెరిగే అవకాశం గోచరిస్తోంది. రాజకీయవేత్తలు, కళాకారులకు కొత్త కొత్త అవకాశాలొస్తాయి. రాజకీయవేత్తలకైతే పదోన్నతులు కలుగుతాయి. దీనితో పాటుగా ప్రముఖుల పరిచయాలు మీకు కలిగే అవకాశం ఉంది. తద్వారా వారి ద్వారా మీకు మరింత మంచి అవకాశాలు రావడము, పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశము గోచరిస్తోంది. క్రీడాకారులకు ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. తరువాత విద్యార్థులకు సాంకేతిక పరమైన విద్యావకాశాలు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడే అవకాశం కూడా ఈ రోజు గోచరిస్తోంది. ఎవరైతే విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అంటే గతంలో మీరు చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యి ఈ రోజు వెళతారు కొంతమంది. అయితే ఈ రోజు మేము వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఈ రోజు ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేయడం కానీ, లేదా ఏజెన్సీలను కాంటాక్ట్ చేయడం కానీ చేసినట్టయితే మీరు ఉత్తరోత్తర అంటే భవిష్యత్తులో విదేశాలు వెళ్ళే అవకాశము ఈ రోజు కనపడుతోంది. అయితే మహిళలకు ఉత్సాహకరంగా ఉంటుంది. సంతానం కోసం ప్రయత్నాలు చేసినా, లేదు అంటే కనుక వివాహం కోసం ప్రయత్నం చేసినా కానీ సక్సెస్ అయ్యే అవకాశము, మీకు అనుకూలమైన సంబంధం కుదిరే అవకాశము ఈ రోజు గోచరిస్తోంది. తిథి కూడా చాలా మంచి రోజు కాబట్టి అసలు ఈ రోజుని వృధా చేసుకోకండి. మీకు కలిసి వచ్చే రంగులు నీలం రంగు, ఆకుపచ్చ రంగు. మీకు ప్రతికూలతలు కలిగించే రంగు గులాబీ రంగు, లేత గులాబీ రంగు. కాబట్టి ఇలాంటి ప్రతికూలత కలిగించే రంగు వస్త్రాలను ధరించి ఏ పని ఈ రోజు మొదలు పెట్టకండి. మీకు అనుకూలమైన వస్త్రాలను అంటే ఇందాక చెప్పినట్టు నీలము, ఆకుపచ్చ రంగు గల వస్త్రాలను ధరించి మీరు ఏ కీలకమైన పనికి వెళ్ళినా కానీ సక్సెస్ సాధించే అవకాశము, ప్రతికూలతలు తగ్గే అవకాశము గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన దైవారాధన పంచముఖి ఆంజనేయ స్వామి వారి యొక్క దండకాన్ని తప్పనిసరిగా ఒకసారి మీ నోటితో పలకడం కానీ, లేదు ఒకసారి వినడం కానీ చేసినట్టయితే మీకు కానీ గ్రహదోషాలు కానీ, లేదా అంటే నరదృష్టి అంటారు కదా, నరదృష్టి, ప్రయోగ దోషాలు ఈ రాశిలో ఉండేవారికి మాకు ఉన్నాయి అని భయపడే వారికి ఈ పంచముఖి ఆంజనేయ స్వామి వారి యొక్క దండకము చాలా ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మీకు అలా అనిపిస్తే ఇది మాత్రం తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన సానుకూలమైన ఫలితాలతో పాటు గోచార ఫలితాలు, పరిహారాలు. నమస్తే.